ఈరోజు స్వర్గీయ పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చిన ఆశీర్వాదము మన మాల అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చినందుకు మనమాల ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనమాల ఈరోజు ఆగస్ట్ 1న వచ్చిన తీర్పుకు మన కళ్ళిప్పి ఇవాళ మనం ఉన్న ప్రైడ్ సెల్ఫ్ ప్రెస్టీజ్ అనే సమస్యలకు ఇచ్చిన తీర్పుని జనాలు ఇవాళ బుద్ధి చెప్పే బాధ్యత మనకందరికి ఉందని మీ అందరితో నేను కోరుకుంటున్నా సోదరులారా. ఎందుకంటున్నంటే గ్రేట్ మన మాల కమ్యూనిటీకి సంబంధించిన రైట్స్ నేను మొన్న జడ్జిమెంట్ చూసిన తర్వాత ఇప్పటిదాకా మా సోదరులు అందరూ చెప్పారు సుప్రీం కోర్ట్ హైయెస్ట్ అగ్రీడ్. సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆయన తీసుకున్న సపోర్ట్తో ప్రజల ఉన్న స్ట్రెంగ్త్ మనకున్న కెపాసిటీని అసెస్ చేయకుండా మనం ఎవరిదేం దోచుకున్నాము ఇప్పటిదాకా నాకు అర్థం కాలేదు. ప్రత్యేకంగా ఇలా మా నాయన ఇంత బతుకుంటే ఆయనకు ఎంత పెద్ద ఆశలు ఉండే ఇలా మా నాయన తరఫు నుంచి తీసుకున్న కార్యక్రమాన్ని మా తమ్ముడు బ్రదర్ నాగరాజు ఆయనతో పాటు ఉన్న బృందానికి సంబంధించిన ప్రతి ఒక్క పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్న సోదరులారా. ఇన్ అడిషన్ మీరందరూ పూర్తిగా ఉన్న యావత్ తెలంగాణలో వచ్చిన సోదరులందరికీ నేను ఎందుకు చెప్తున్నంటే ఒక దుమ్మెదారు ఉన్నది. నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా నాయనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మన కులకు మన మాల సోదరులను కాపాడే బాధ్యత మాకుందని మీ అందరికీ మాటిస్తున్న సోదరులారా. సూపర్ సూపర్. ఇది ఫస్ట్ కార్యక్రమం. అందరు మా గురించి ఎట్లనో మాట్లాడండి. నాకు మా తమ్ముని గడ్డ మేము బంగారు పల్లెరంలో పుట్టామంట, మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయంట, కష్టం ఖాందానంటే బిర్లా టాటా అని అసలు ఆరోపణలు ఉండే మాకు తెలుసు మా కష్టం ఏంటో. మా నాయన మాకేం చేసిండో మాకు తెలుసు. కిందికి పైకి వచ్చారు. కింది స్థాయి నుంచి 50 ఏళ్ళ ఏం కష్టపడ్డామో మాకెనక. మా తమ్ముడు కంపెనీ పెట్టుకొని నడిపించిండు. 15,000 మందికి అలా నౌకరీలు ఇస్తున్నాం. ఎవరికి ఫ్రీగా చేస్తలేము. ఎవరి దగ్గర రూపాయి కూడా ఇప్పటిదాకా సంపాదించలే. 18,000 మందికి నౌకరీ ఇచ్చిందంట. ఎవరో వినోదన్నా కానీ వివేకైనా కానీ 15,000 మందికి నౌకరీ ఇచ్చిన. 15,000 మంది ఇలా ఎంతమంది మాలలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడే వినోద్ భాయ్ ఏమన్నారంటే 15,000 పీపుల్స్ అంటే మనుషులకు మేము నౌకరీ ఇచ్చినాం. ఎంతమంది మాలలు ఉన్నారో అది చెప్పాలా. మీ పిఏ మాలనా, మీకు పర్సనల్ సెక్రటరీ మాలనా, ఎంతమంది ఆర్గనైజేషన్లో పనిచేస్తారు మాలలు అది చెప్పండి. కరప్షన్ అనే సమస్య మా కుటుంబంలో లేదు. మా నాయన తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు సేవ చేయడానికి పెట్టిండు. అంతెందుకు మా తమ్ముడు ఫ్యాక్టరీలో స్ట్రైక్ అయ్యింది. అయితే మాకు వచ్చి మా నాయనకు అడిగిండు. మా నాయన ఏమన్నాడంటే అది నీ ఫ్యాక్టరీ, లేబర్ డిపార్ట్మెంట్ నాది, లేబర్ సోదరులందరూ నాది. ఆ లేబర్ డిపార్ట్మెంట్లో ఏమవుతుందో అది నీ హెడేక్, నాకు సంబంధం లేదని ఏ తండ్రి అయినా కొడుకు చెప్తాడా? అంటే ఇది పచ్చావదం. వెంకటస్వామి గారు కాదు, ఏ తండ్రి అయినా కానీ అలా లేబర్ గిబర్ ఏముందిరా నేను మొత్తం చూసుకుంటా అని అంటాడు. అది తప్ప, అది పచ్చదం వాడుతుండు వినోదన్న. 100% చెప్తున్నా. నా పేరు విజయరామారాజు. నా గాడ్ ఫాదర్ వెంకటస్వామి గారు, వివేకానంద కానీ వినోద కానీ నన్ను మంచి గుర్తుపడతారు. వాళ్ళు పచ్చదం వాడుతుండు. అంత డెడికేషన్ కాంపిటీషన్ ఉన్న మా కుటుంబము మన మాల సోదరులను కాపాడుకునే బాధ్యత మాకు ఎట్లుందంటే మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరి మీద ఉన్నారు. మా నాయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇంకొక పెద్ద మాట చెప్పేస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఏమన్నాడు? రైజ్ ఫ్రమ్ ద ఫీనిక్స్, agitate, exploit your personal talent, exploit what you are. Every person in this country who belongs to our community has got the capacity to talk, make your communication so strong that people will understand you right from the bottom level, so that the highest people in Delhi listen to you. Correct. I assure and I plead with all the concerned people in this country, please understand our mind. We are Mala generated colleagues. We have our own strength, not 30 lakhs. We have got 30 crores of 140 crores in the country. Are Muslims, Amir? And our
30 crores are going to tell Parliament, tell Honorable Rahul Gandhi ji, Modi ji, all the concerned people. We are not against anybody. We are not interested in trying to pick anything out of their pockets. ఓకే. కానీ మీ అందరికి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాలంటే జిల్లాలకు గెలవాలని ఢిల్లీలో. మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నా సోదరులారా, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. మనం ఎట్లా పని చేసుకోవాలి, ఏ సమస్య ఉన్నా కూడా అందరికంటే ముఖ్యమైనది ఏంటంటే తోడు అంటే ఇరగొట్టు. ఇన్నేళ్ళకి లడిపోయారు మీరు, ఇన్నేళ్ళకి లడిపోయారు. సోదరులకు అందరికీ అరే ఇన్నేళ్ళకి లడిపోయారయ్యా మీరు, చాలా మంది నువ్వు వేగానా. దయచేసి దాంట్లో పడకండి. నాకున్న అనుభవంతో మా నాయన ఇచ్చిన ఆశీర్వాదం జనాలకు సేవ చేసుకునే కార్యక్రమాన్ని మేము పెట్టుకుని వచ్చి ఎంతమంది సేవ చేశారు? అన్నదమ్ములు మా కుటుంబ సభ్యులు లెక్క మేము చూసుకునే బాధ్యత కింద మా నాయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లకాలం మీ అందరికీ సేవ చేసుకుంటూ ఈ ఉన్న సమస్య ఏమొచ్చిందో మళ్ళొక్కసారి మీ అందరితో అప్పీల్ చేస్తున్నా. యావత్ తెలంగాణ కాదు, మొత్తం భారతదేశంలో కూడా మనకు సంబంధించిన సోదరులకు అందరికీ వీఆర్ డెడికేటెడ్ టు ద సర్వీస్ ఆఫ్ మాలా ప్రైడ్, ఆనెస్టీ అండ్ డిగ్నిటీ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మళ్ళొక్కసారి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా, మన మాల సోదరులందరికీ నేను ఎందుకంటున్నానంటే చేతులందరూ జోడించి మాలా జిందాబాద్, మాలా బాద్, మాలా జిందాబాద్, మాలా జిందాబాద్. ఈ స్టేట్మెంట్తో ప్రజలందరికీ మళ్ళొకసారి నేను అప్పీల్ చేస్తున్నాను. మనకు చాలా జిమ్మేదారు ఉన్నది, ముంగడ వేడుతుంది. అందరం కలిసి కట్టి పని చేసుకొని ఈ మీటింగ్ సక్సెస్ చేసేందుకు పేరున మీరందరూ ఇంత పెద్ద సముఖతం వచ్చి మా నాయన మీద ఉన్న ఆశీర్వాదము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆశీర్వాదం. మీతోటి ఏం కాదు, మందకృష్ణ మాదిగన్న 30 ఏళ్ళకి పోరాడుతుండు, కష్టపడుతుండు. అంత ఈజీ కాదు. మీలాగా కరోడ్పతి కాదు ఆయన, మీలాగా కరోడ్పతి కాదు. పైసలు ఏం లేవు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెచ్చి ఆయన ఏమన్నా చేసి డొనేషన్లు పోరాడుతుండు. ఈ లాస్ట్ మీటింగ్ మీద ఇట్లాంటిది ఒక 100 మీటింగ్ పెట్టాలా, ఇట్లాంటి 100 మీటింగ్ పెట్టండి. మందకృష్ణ మాదిగన్న అన్లిమిటెడ్ మీటింగ్లు పెట్టిండు, అన్లిమిటెడ్ మీటింగ్లు, అన్లిమిటెడ్ ధర్నాలు అవన్నీ చేసిండు. ఆంధ్రప్రదేశ్ చేసిండు, తెలంగాణలో చేసిండు, వికలాంగులకు చేసిండు. మీరు కంపేర్ లేరు బై. కుల్ల చెప్తున్న వివేకానంద విధానం నన్ను మంచి గుర్తుపడతారు మీరు. నా పేరు విజయరామారాజు, కంటోన్మెంట్ ఎక్స్ఎమ్ఎల్ఏ సన్ వి రామారావు, విమంకమ్మ ఎక్స్ఎమ్ఎల్ఏ సన్. నేను అంత సీన్ లేదు మీకు, గుర్తుపెట్టుకోండి. ఈ మీటింగ్ అయినాక మీరు ఏడు ఉంటారో నాకు తెలియదు. ఆయన ఒక ఆయన మీ ఎక్స్ మినిస్టర్ మాట్లాడాడు, అన్ని పొలిటికల్ పార్టీ మాదికొల్లకే సపోర్ట్ అని. అవు చంద్రబాబు సపోర్ట్ ఉండే, చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ రాజశేఖర సపోర్ట్ ఉండే, కేసీఆర్ సపోర్ట్ ఉండే, రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ ఉండే. రేవంత్ రెడ్డి మాట మీద నిలబడాలి, మా వర్గాన్ని చేయాలి. అర్థమైందా? ఇంకా చెప్పండి, వినాను. ఇంకా చెప్పు. మా ఆర్గనైజేషన్ మా తమ్ముడు ఇంత కష్టపడి ఆయనతో పాటు నాగరాజు గారు, ఆయన ఎప్పుడున్న కలీగ్స్ అందరికీ, వేదికపై ఉన్న సీనియర్ నాయకులందరికీ పేరు ధన్యవాదాలు చెప్తూ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. అన్నా థ్యాంక్స్ అన్నా. అది ఈజీ కాదు, మీరేం చేయలేరు. కేవలం మంత్రి పదవి రాలే అని చెప్పి మీరంతా డబ్బులు ఖర్చు పెట్టి మొబిలైజ్ చేశారు. కేవలం మంత్రి పదవి గురించి ఇన్నేళ్ళు ఎక్కడ పోయారు, ఎక్కడ నిద్రపోయారు? పొలిటికల్ లీడర్ ఓన్లీ మాల గురించి కొట్లాడాడు, మాల గురించి కొట్లాడతాడు, మాది గురించి కొట్లాడతాడు, బీసీ గురించి కొట్లాడతాడు, మైనారిటీస్ గురించి, అందరి గురించి కూడా పొలిటికల్ లీడర్ అన్నప్పుడు. ఇది చాలా తప్పు, నేను ఖండిస్తున్నా. నా పేరు విజయరామారాజు. మ్యాక్సిమం షేర్ చేయండి. వీళ్ళు అన్నతమ్ముళ్ళు ఇక ఏం చెప్పాలి కానీ